Good morning, children. 8th English medium, 4th lesson, count. Already before online class lo నేను explain చేశాను. Again I am repeating poem కౌన్. హిందీ మీన్ కవిత. కవిత అనేమంటాం, పోయం అంటాం. अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन, अगर ना होता चांद रात में ఒకవేళ రాత్రి చంద్రుడు లేకపోతే హమ్కో దిశా దిఖాతా కౌన్, మాకు దారి చూపించేది ఎవరు. అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమకాతా కౌన్, ఒకవేళ సూర్యుడు లేకపోతే పగలును బంగారంలా మెరిపించేది ఎవరు. మీనింగ్. నెక్స్ట్ పోయం. అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్ కి ప్యాస్ బుజాతా కౌన్, అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే బలా బహాతా కౌన్, ఒకవేళ నిర్మలమైన నదులు లేకపోతే ప్రపంచ దాహాన్ని తీర్చేది ఎవరు. ఒకవేళ పర్వతాలు లేకపోతే తీయని సెలయేర్లను ప్రవహింపచేసేది ఎవరు అని. థర్డ్ పోయం. అగర్ నా హోతే పేడ్ బలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్, అగర్ నా హోతే ఫూల్ బతావో కిల్కిల్ కర్ ముష్కాతా కౌన్, ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు. ఒకవేళ పూలు లేకపోతే చెప్పండి, కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవరు. ఫోర్త్ పోయం. అగర్ నా హోతే బాదల్ నభ్మే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుస్సును రచింపచేసేది ఎవరు. ఒకవేళ మేము లేకపోతే చెప్పండి, ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవరు అని దీని యొక్క సమ్మరీ, సారాంశం. నెక్స్ట్ సునోబోలో. సునోబోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సెకండ్ క్వశ్చన్, నదియోं से हमें क्या लाभ है. ఫస్ట్ క్వశ్చన్ అక్కర్లేదు, అది పిక్చర్ గురించి. సో సెకండ్ క్వశ్చన్, నదియోं से हमें क्या लाभ है, నదుల వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అని. नदियों से हमें बहुत लाभ है, नदियों का पानी खेती के लिए बहुत लाभदायक है, नदी के पानी को पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं, पशु पक्षियों के लिए भी नदियों के पानी बहुत उपयोगी है. नदियों से हमें बहुत लाभ है అంటే నదుల వల్ల మనకి చాలా లాభాలు, బెనిఫిట్స్ ఉన్నాయి. నదియోं का पानी खेती के लिए, నదుల యొక్క వాటర్ పొలాలకి, खेती అంటే పొలాలకి చాలా లాభదాయకం అనమాట. నదికే పానీకో పీనేకే లియే, నదులు అంటే మన గోదావరి నది వాటర్ తాగుతాం కదా, అలాగే కృష్ణా నది వాటర్ అన్నీ కూడా మనం తాగుతాం తాగడానికి. పీనేకే లియే అంటే టు డ్రింక్. కపడే ధోనేకే లియే, బట్టలని వాష్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అలాగే పశు పక్షులు కూడా నదుల యొక్క పానీ చాలా, వాటర్ చాలా ఉపయోగం అని దీని యొక్క మీనింగ్. नदियों से हमें बहुत लाभ है, नदियों का पानी खेती के लिए बहुत लाभदायक है, नदियों के पानी को पीने के लिए, कपड़े धोने के लिए, हम पशु पक्षियों के लिए उपयोगी हैं यानी मीनिंग. नेक्स्ट क्वेश्चन, हरियाली हमारे लिए क्यों जरूरी है. हरियाली हमारे लिए क्यों जरूरी है. हरियाली मीन ग्रीनरी, పచ్చదనం. హరియాలి సే ప్రకృతికి శోభ బఢతి హై. హరియాలి అంటే ఈ గ్రీనరీ వల్ల, ఈ ప్రకృతిలోని పచ్చదనం వల్ల ఈ ప్రకృతి అంతా కూడా చాలా అందంగా అందం ఇంకా పెరుగుతుందంట. పేడ్ పౌదే హరే భరే రైతే హై. అలాగే చెట్లు మొక్కలు కూడా బాగా పచ్చగా ఉంటాయంట. పేడ్ పౌధోं के पत्तों में హరియాలి హై అంటే మొక్కలకి, అలాగే చెట్లు యొక్క పత్తే మీన్ లీవ్స్ చాలా గ్రీన్గా ఉంటాయని. हरियाली से पर्यावरण में संतुलन बना रहता है.
హరియాలి అంటే గ్రీనరీ వల్ల, ఈ పచ్చదనం వల్ల ఈ పర్యావరణం అంతా కూడా, ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది, సంతులంగా ఉంటుంది అనమాట. అంటే ఎండలు బాగా ఎక్కువగా రావు, అలాగే వర్షాలు సమయానుకూలంగా కురుస్తాయని దీని యొక్క మీనింగు. నెక్స్ట్ 4th క్వశ్చన్. नदियों को निर्मल क्यों कहा गया होगा? नदियों को నిర్మల్ క్యోं కహా హోగా? నదులను నిర్మలంగా ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటాయని ఎందుకు అన్నారు అని. నది హమేషా బహతీ రేతి హే. నది ఎప్పుడు కూడా ఒక దిక్కునే ఉండిపోదు, ఆ వాటర్ అంతా కూడా అలా ఫ్లో అవుతానే ఉంటుంది, అలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. పాత వాటరు పోతుంది, కొత్త వాటర్ అలాగే వస్తూ ఉంటుంది. इसीलिए नदियों में शुद्ध और निर्मल पानी दिखाई पड़ता है. ఈ వాటర్ నిల్వ ఉండిపోవడం వల్ల అందులో మళ్ళీ అవి జర్మ్స్ కానీ లేకపోతే మట్టి కానీ ఇదంతా ఉంటుంది, కానీ అలాగా వాటర్ అలాగా ఫ్లో అవుతూ ఉండడం వల్లనే చాలా శుద్ధంగా, అంటే చాలా నీట్గా అలాగే నిర్మలంగా కనబడుతుంది అనమాట. అంటే మన యొక్క షేడ్ కనబడుతుంది, మన యొక్క ఫేస్ యొక్క నీడ కనబడుతుంది. ఇసిలియే నదియోं को నిర్మల్ కహా గయా హోగా. అందుకని నదులను చాలా నిర్మలంగా ఉంటాయి అని అన్నారు అని మీనింగ్, దీని యొక్క మీనింగ్. నెక్స్ట్, కవిత కా సారాంశ్ అప్నే శబ్దో మే బతావో. కవిత మీన్ పోయం యొక్క సమ్మరీ, సారాంశం మీన్ సమ్మరీ, అప్నే శబ్దో మే బతావో, నీ శబ్దాల్లో, నీ యొక్క సొంత మాటల్లో, ఓన్ సెంటెన్స్లో చెప్పమని మీనింగ్. కవి హంసే ప్రశ్న పూछते हैं कि, కవి గారు, కవి అంటే పోయిట్ చెప్తారు కదా, ఆయన రైటరు ఏమంటున్నారంట మనల్ని, హంసే ప్రశ్న పూछते हैं, ప్రశ్నలు వేస్తున్నారంట. యది రాత్ మే చాంద్ నహీ హోతా తో హమే దిశా కౌన్ దిఖాతా. కవి, ఈ పోయిట్ మనల్ని ప్రశ్నిస్తుంది, మనల్ని క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఒకవేళ రాత్రి టైంలో చంద్రుడు లేకపోతే మనకి దిశని ఎవరు చూపిస్తారు అని. అగర్ సూరజ్ నా హోతా తో दिन में हमें प्रकाश देने वाले और दिन को सोने सा चमवाले कौन. ఉదయం పూట ఈ సూర్యుడు లేకపోయినట్లయితే ఇంత ప్రకాశవంతమైనటువంటి వెలుగును, ఈ బంగారం లాంటి వెలుతురిని మనకు ఎవరు ఇస్తారు అని కవి మనల్ని ప్రశ్నిస్తున్నారు. కవి हमसे यह भी प्रश्न करते हैं कि अगर निर्मल नदियाँ नहीं होती तो जग की प्यास कौन बुझाता. కవి గారు ఏమని అడుగుతున్నారంటే, మనల్ని ప్రశ్నిస్తున్నారంటే, ఒకవేళ ఈ నిర్మలమైనటువంటి నదులు లేకపోతే ఈ ప్రపంచానికి దాహాన్ని ఎవరు తీరుస్తారు, దాహం ఎవరు తీర్చగలుగుతారు అని. అగర్ పర్వత నా హోతే తో మీటే జర్నే కహా సే నికల్తే హై, ఇన్హే కౌన్ బహాతా. ఈ పర్వతాలు కనుక లేకపోయినట్లయితే ఇంత తీయనటువంటి ఈ వాటర్ ఫాల్స్ని ఎవరు బయటకు తీసుకొస్తారు. పర్వతాల వల్లే ఈ వాటర్ ఫాల్స్ చక్కగా అందంగా వస్తున్నాయి, కాబట్టి వీటిని ఎవరు ప్రవహింపచేస్తారు అని కవి ఆస్కింగ్. कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ ना होता तो హరియాలి కౌన్ ఫైలాతా. ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు, ఒకవేళ పువ్వులు లేకపోతే చెప్పండి కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవరు అని కవి हमसे प्रश्न पूछते हैं. कवि आखिर में ये प्रश्न भी हमसे कहते हैं कि अगर आसमान में बादल ना होता तो इंद्रधनुष को रचने वाला कौन. अगर हम भी ना होते तो यह प्रश्नों को उठाने वाला कौन అని అడుగుతున్నారు. ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుసును రచింపచేసేది ఎవరు, ఒకవేళ మేమే కనుక లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవరు అని కవి हमसे पूछते हैं. आई विल रिपीट द सारांश वंस अगेन. कवि हमसे प्रश्न पूछते हैं कि यदि रात में चांद नहीं होता तो हमें दिशा कौन दिखाता.
अगर सूरज ना होता तो दिन में हमें प्रकाश देने वाला और दिन को सोने सा चमकाने वाला कौन। कवि हमसे यह भी प्रश्न करते हैं कि अगर निर्मल नदियाँ नहीं होती तो जग की प्यास कौन बुझाता। अगर पर्वत ना होता तो मीठे झरने कहाँ से निकलते। नेक्स्ट कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ ना होता तो हरियाली कौन फैलाता। अगर फूल भी ना होते तो खिलखिल कर मुस्काने वाला कौन। कवि आखिर में ये प्रश्न भी हमसे करते हैं कि अगर आसमान में बादल ना होता तो इंद्रधनुष को रचाने वाले कौन। अगर हम भी ना होता तो ये प्रश्नों को उठाने वाला कौन। For next online class, I will give the Lico questions. Thank you.